నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, పురాణ వాస్తు ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మతి తల్లిమ్మ, చాలా రోజులైంది గురుగారు కలిసి. ఎలా ఉన్నారు? ఫైన్ మా, భగవంతుని అనుగ్రహం చక్కగా. గురుగారు, మనం పూజా రూమ్ లో ఉండే దేవుడి ఫోటోలను కానీ విగ్రహాలను కానీ ఎప్పుడు మనం క్లీన్ చేస్తే బాగుంటుంది? దానికి కూడా తిథులు ముహూర్తాలు చూసుకొని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందా? ఏ విధంగా గురువుగారు తెలియజేయండి. సహజంగా వారంలో ఒక్క బుధవారం పూట కానీ లేదా సోమవారం పూట కానీ దేవతా మందిరాన్ని శుభ్రం చేయడం వల్ల విశేషమైన యోగ ఫలితాలు వస్తాయని ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఓకే. ఎందుకు బుధవారం అంటే, బుధవారానికి అధిపతి వారం ప్రకారం బుధుడైతే బుధుడి యొక్క హోరాంశాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే సాత్విక ప్రవర్తన కలిగి ఉంటాయి. ఓకే. సో ఆ రోజు సత్వగుణానికి ప్రతీకగా ఉన్నటువంటి బుధుడి యొక్క అనుగ్రహం చేత మోస్ట్లీ మీకు ఫెరోషియస్గా ఉండదు డే. అంటే ఉద్రిక్త భరిత, అంటే మామూలు రోజుల్లో మనం ఏదో పటాలు తీస్తుంటే పటాలు వెనక ఏ బల్లో కనపడే కంగారు పడి కింద పడేయడాలు, లేదా అవి పైన వేసుకోవడాలు, లేకపోతే అవి ఏదైనా మనకి సపోజ్ మనం అన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఉన్నట్టుండి ఒక పటం స్లిప్ అయ్యి కింద పడి పగిలిపో, ఇటువంటివి ఫెరోషియన్స్ ఇన్సిడెంట్స్కి ఆస్కారం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే వీకెండ్లో శనివారం రోజు శుభ్రపరచుకోవడానికి పెట్టుకుంటారు, అంటే మాకు తీరిక దొరికింది కాబట్టి. అలా చేయడానికి సిద్ధపడ్డప్పుడు వారాధిపతి శని చాలా ఉగ్ర లక్షణాలు కలిగి ఉంటాడు. ఎప్పుడెప్పుడు మీ మీద కొంత ఏదన్నా మీ జాతక రీత్యా కావచ్చు, లేదా మీకు తారాబలం ఇటువంటివి కూడా ఉంటాయి. అంటే ఆ రోజు మీకు శని ఆధిపత్యంలో ఉన్నటువంటి నైధంతారు లాంటివి వచ్చినప్పుడు రక్తగాయాలు అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్కి ఆస్కారం ఉంటుంది. సోమవారం ఎందుకు చేయమన్నారంటే, సోమవారానికి అధిపతి చంద్రుడు. ఉభయ పక్షాల్లో మీరు వృద్ధి క్షీణతల్లో ఉన్నప్పుడు చంద్రుల్లో మీరు ఎటువంటివి చేసినా కానీ ఈ తారాబలం అంతా చంద్రుడిని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు తారాబలం ఉంటే, ఇప్పుడు 27 నక్షత్రాల్లో అన్ని గ్రహాలు తిరిగినప్పటికీ అత్యంత ఫాస్ట్ గా తిరిగి వచ్చేసేవాడు ఒక నెల లోపల చంద్రుడే. ఇప్పుడు మనకు పత్రికలు చూడండి, కావాలంటే స్వస్తి శ్రీ చాంద్రమాణేన అని రాసుకుంటాం మన దక్షిణాదిలో. అందుకేనా రీజన్? చంద్రుడిని బట్టి కదా, స్వస్తి శ్రీ చాంద్రమాన ప్రకారం. ఇప్పుడు అదే మీకు ఇంకొక దగ్గరికి వెళితే వాళ్ళు స్వస్తి శ్రీ సౌరమానేన అని రాసుకుంటారు. ఇది తమిళనాడు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో. మీకు ఇట్లా ఉత్తరాది వెళ్ళారు అనుకోండి, స్వస్తి శ్రీ భార్గస్పత్యమానేన అని రాస్తారు, అంటే వాళ్ళు గురువుని అనుసరిస్తారు. సో ఈ కాలమానాల్లో మనం ఉండేది ఈ మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఈ 4 ప్రాంతాలకి చాంద్రమానం ప్రమాణికమని శాస్త్రం పెద్దలు నిర్ణయించారు. సో అందుకని ఇక్కడ మనం ఈ ఆదివారం రోజులు, శనివారం రోజులు, మంగళవారం రోజులు, సోమ బుధవారాల్లో చేయడం వల్ల మనశ్శాంతి, చంద్రుడు మనశ్శాంతి కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు. మీరు స్థిరంగా బుద్ధిని అక్కడ పెట్టగలరు. పెడుతున్న సమయంలో ఆ పటంలో ఏదైనా దేవతా లక్షణాలని జాగ్రత్తగా గమనించుకుని, కన్ను ఏదైనా తేడా ఉంటే, అంటే ఇప్పుడు మనం గమనిస్తుంటాం, మనం ఏదో పటం బజార్లో కొనుక్కొచ్చేస్తాం, కొనేటప్పుడు మనం ఆ ప్రింట్ని యాజిటీస్ తెచ్చేస్తాం. మీరు బుధవారం పూట లేదా సోమవారం పూట శుభ్రం చేయడానికి పూనుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీ దృష్టి భగవంతుడు అట్లా లాగుతాడు. అయినప్పుడు ఆ పటంలో ఇదేది కొంచెం అనీవెన్గా ఉందే, ఈ కన్ను కొంచెం ఇది ఉందని వెంటనే మీకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో మీకు సూక్ష్మ లోపాలు ని మిగతా వారాల్లో మీరు పట్టలేరు. ఆ బుధ సోమవారాల్లో సూక్ష్మ లోపాలు బహిర్గతం అవుతాయి. కాబట్టి మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునే పద్ధతిలో సోమ బుధవారాలని వాడుకోవడం మంచిది. గురుగారు, ఇప్పుడు సూక్ష్మ లోపాలు ఉన్న దేవుడి పటాలు అని చెప్పి అన్నారు. అలా లోపాలున్న పటాలు పెట్టి పూజ చేయటం కరెక్టేనా? ఫలితం ఉంటుందా? ఇప్పుడు అనీవెన్ అంటే అర్థమైంది, మీ కంఫర్ట్నెస్ లేదని. అవును. ఇప్పుడు చాలా మంది ఏంటంటే దేవుడి పటం ఉంటుంది, ఆ కింద ఎక్కడో పటం కింద
అంత మాత్రం చినిగిపోయి ఉంటుంది. అరే దేవుడి రూపం అంతా చక్కగా ఉంది, కిందే ఉంది, కొద్దిగానే కదా, దేవుడి దగ్గర బానే ఉంది కదా పైన. మరి నీకు 100 రూపాయల నోట్ ఇచ్చి అంతా బాగానే ఉంది, నంబర్ కనపడుతుంది, కింద ఒక్క పడితే ఏముంది ఎత్తుకో వేస్తే అంటే కొత్త నోటి అనిపించి పెడతాం. కాబట్టి భగవంతుడి విషయంలో భక్తి ప్రధానంగా ఎంత ఉందో చేసే పనిలో కూడా ఇటువంటి ఆగమ శాస్త్రంలో ఉంటాయి ఇవన్నీ. మూర్తి లక్షణాలు అని ఇప్పుడు దేవతా ఎందుకు చెప్పారంటే దేవతా ప్రతిష్టలో ఒక మాట వాడతారు, శక్తిలో పంచ యజమాని అరిష్టం, యజమాన్యానికి, మంత్రలో పంచ ఋత్విజారిష్టం. నీ దగ్గర డబ్బులు తీసుకొని కూడా మంత్రం లోపం చేస్తే ఆ చేసిన అయ్యవారికి పాపం అంటుంది. ప్రతిమాలో పంచ దేశారిష్టం, దేశానికి అరిష్టం. అంటే ఎప్పుడైతే ఆ ప్రతిమలో లోపం వచ్చిందో కలిపురుషుడు కాచుకోని ఉంటాడండి, ఎక్కడ వే దొరుకుతుందా అని ఎతుకుతుంటాడు ఆయన. సో ఎక్కడ వే దొరికితే అక్కడ వెళ్ళడానికి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. కాబట్టి టెర్రరిస్ట్ లాంటి వాడు కలిపురుషుడు, ఎక్కడి నుంచి అయినా వస్తాడు. సో మనం బీ వేర్ ఆఫ్ ఆల్వేస్, అన్ని మార్గాల్లో కూడా భగవంతుడి దగ్గర చిత్తశుద్ధితో ఉండాలి. అందుకని మూర్తి లక్షణం అనేది, మూర్తి ఎంత ప్రాధాన్యమో. ఇప్పుడు దేవాలయంలో దేవుడు అమ్మవారిని ప్రతిష్ఠ చేశాం, సరే బాగుంది, బయట తలుపులు భద్రంగానే వేసాం, ప్రాకారం లేకుండా వదిలేద్దాం అంటే వదిలేస్తావా? లేదు. ధ్వజం పెట్టకుండా వదిలేయమంటే వదిలేస్తావా? అస్సలు కుదరదు. కాబట్టి దేని ప్రాధాన్యత దాందే. ఇప్పుడు ఒక దేశాన్ని పాలక ప్రధానమంత్రి గారి అయినప్పటికీ ప్రధానమంత్రి గారి వ్యవస్థ నడవడానికి మిగతా కింద వ్యవస్థలు ఎంత కీలకమో, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, హోంశాఖ, న్యాయశాఖ, ఎందుకు ఇవన్నీ అంటే ఈ వ్యవస్థ నడవడానికి ఎంత అవసరమో భగవంతుడి ఆరాధనలో నవవిధ భక్తి మార్గాలని 9 రకాలుగా ఉంటాయి. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, కీర్తనం, శ్రవణం, ఆత్మనివేదనం అని అనేక రకాలు ఉంటాయి. సో వీటిల్లో మనం మూర్తి లక్షణం ఒక ప్రధానమైంది కాబట్టి పటములో కాలిపోవడం కానీ, పగలడం కానీ, ఆ ఫోటో ఫ్రేమ్ దెబ్బతినడం కానీ జరిగితే ఇమీడియట్గా అది అరిష్టప్రదమని ఆ గాజు ముక్కలు తీసేసి బయటపడేసి ఆ ఫోటోని తీసుకెళ్లి నీళ్ళలో, నదిలో కానీ సరస్సులో కానీ కలిపేసి కొత్తది చూసి తెచ్చుకోవడమే, అంతే. ఇప్పుడు ఆ శుభ్రం చేసే విధానం కూడా అంటే ఎలా శుభ్రం చేయాలి గురువుగారు? చాలా మంది ఏమంటారు, పాలు నీళ్ళలో పసుపు కలిపి అంటారు, పాలల్లో అని అంటారు, రకరకాలుగా చెప్తుంటారు. అసలు ఏ రకంగా ఉండాలి ఆ శుభ్రం చేసే విధానం కూడా? సో శుభ్రపరిచే విధానంలో ప్రాచీన సిద్ధాంతం అంతా మరుగున పెట్టి కొత్త కొత్త సిద్ధాంతాలన్నీ తీసుకొస్తున్నారు. ప్రాచీన సిద్ధాంతంలో ఏముంది? గోమయంతో, అప్పుడంటే గచ్చులు లేవు కాబట్టి మట్టిని అలా గోమయం అలికేవాళ్ళు. సో ఇప్పుడు గోమయంతో అలకాల్సిన అవసరం లేకుండా మార్బులు, వర్టిఫైడ్ టైల్స్, బ్రహ్మాండమైనటువంటి స్థితి వచ్చింది. సో అప్డేట్ అయింది. ఇప్పుడు మరి అప్డేట్ అయినంత మాత్రాన మీరు అప్డేట్ అయినారు, కానీ మీరు ఎంతో అప్డేట్ అయినా మీ మాతృక అనేది ఒకటి ఉంటుంది. ఆ మాతృకను ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు గోవునంత పవిత్రంగా పెట్టారు అనేది మాతృక. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి, ఎలా శుభ్రపరిస్తే మనకు శుభం కలుగుతుందంటే లక్ష్మీప్రదమైనటువంటి గోమయం, అంత గోమయం తెచ్చుకొని ఆ గోమయంలో కొద్దిగా పసుపు, గోమూత్రం మిక్స్ చేసేయాలి. సో దేవతా మందిరాన్ని అలా చేసేసిన తర్వాత దేవతా మందిరంలో ఇప్పుడు ఉన్నటువంటి కొత్త దేవతా మందిరాల్లో ఈ ఆవు పేడేసి అల్లికడం కూడా చేసేవాళ్ళు ఉన్నారు భక్తితో. నార్త్లో శుభ్రంగా కలుగుతారు, అది వేరే విషయం. ఇక్కడ కూడా మన కొంతమంది సనాతన ధర్మాన్ని తెలిసి నేను చూసిన వాళ్ళు కూడా అలా గోవుతో శుభ్రంగా దేవుడితా గది వరకు అసలు మట్టితోనే చేసి పెట్టుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అంత పెద్ద ఇంద్రభవనంలో కూడా దేవతా మందిరాన్ని ఆవు పేడ తలికే వాళ్ళు ఉన్నారు. మీరు నేను చూశాను కాబట్టి చెప్తున్నా. సో మనకి ఒకవేళ అలా కాకపోయినా ఆ పదార్థాన్ని అక్కడ ఎలా వాడచ్చు పవిత్రత అంటే గోమయంలో పసుపు, గోమూత్రం 2 కలిపి పచ్చ కర్పూరం అని మనం ఘనసారము అంటాం. ఇంత పేడ తెచ్చుకున్నారు, ఒక 2 స్పూన్లు
ఆవు మయం అంటే గోమయం, గోమయం 2 స్పూన్లు గోమూత్రం, ఆవు పంచితం అంటారు. ఓకే. ఇవి 2 స్పూన్లు పసుపు కలిపిన తర్వాత సుమారుగా ఒక 20 నుంచి 25 గ్రాములు పచ్చకర్పూరాన్ని మెత్తగా చూర్ణం చేసేసి దీంట్లో కలిపి దీన్ని దేవతా మందిరాన్ని ముందు శుభ్రంగా దీంట్లో కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని తుడిచేసి శుభ్రంగా ఇల్లు కూడా తుడిచేసుకొని ఈ వాటర్లో ఆ ముద్దని ఇంత కలిపితే ఇల్లంతా తడిబట్టను పెట్టేసి శుభ్రంగా తుడిచేస్తే తదుపరి మిగిలినటువంటి దాన్ని దేవతా మందిరంలో కింద పక్క మెట్టులకు కానీ లేదా గడపక్క కానీ దీన్ని బొట్లులాగా పెట్టి దాని మీద కుంకుమతో అలదడం వల్ల సౌభాగ్యప్రదం, లక్ష్మీకరం అవుతుంది. సో దీని విలువ ఎలా ఉంటుంది అంటే ఆ పాజిటివ్ సెన్స్ మీకు ఇంట్లో మీరు అలా చేసి చూడండి, ఆ పూజా మందిరికి దగ్గరకు రాగానే తెలియనటువంటి ఒక డివైన్ లుక్ అనేది వచ్చేస్తుంది, డివైన్ ఫీల్స్ కూడా వస్తాయి. ఇంకా వీలైతే దాంట్లో జవ్వాది అని బజార్లో అమ్ముతారు, చిన్న సీసాలు, కట్ చేసి దాన్ని కూడా వేసేయచ్చు. ఇంకా మీకు ఓపిక ఉంటే రోజ్ వాటర్ కాంపౌండ్ అని పన్నీరు, మామూలుగా మీరు పన్నీర్ బాటిల్ కొంటారు, మేము అట్లా కొంటే బాటిళ్లతో మాకు అభిషేకాలకి సరవు అని మేమేం చేస్తాం, ఎసెన్స్ తెస్తాం. ఒక మూత కనుక వేస్తే ఒక బకెట్ పన్నీర్ వస్తుంది. సో ఆ ఒక మూత ఎసెన్స్ తీసి చక్కగా దీంట్లో కలిపేస్తే పరిమళ భరితమైనటువంటి వాసన వస్తుంది. గోమయంలో ఇవన్నీ చేయడంలో చక్కగా చేసుకోమని చెప్పింది. ఇంకా వీలైతే దశాంగం అని ఉంటుంది, ఆ దశాంగం పొడి కూడా కలిపి దాన్ని చక్కగా అలిగితే మీరు ఆ ఇంటిలో నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ తెలియదు మనకి. ఏదో ఆవు పంచితం తెచ్చి కావాలంటే పసుపు కలిపేసి ఏదో చల్లేసి రుద్దేయడం అనేది చేస్తారు. కానీ నేను చెప్పే ప్రాసెస్ లో మీరు కనుక చేస్తే దశాంగం గుగ్గులోపేతం అనే మంత్రం కూడా ధూపానికి ఎట్లా ఉందో ఆ దశాంగం ఇందులో కలవడం వల్ల మీరు ధూపం వేయకపోయినా ధూపం వేసినటువంటి సువాసన ఇంట్లో వస్తుంది. ఈ పచ్చకర్పూరం ఘనసారంతో అద్భుతమైన సువాసన ఇంట్లో వస్తుంది. జవ్వాది మంచి సువాసన, దేవతా మందిరం దగ్గరికి రాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. లాంటివి చేసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు నార్మల్ డేస్ లో అయితే సోమవారం, బుధవారం అని అన్నారు కదా శుభ్రం చేసుకోవడము, మరి ప్రత్యేకమైన పండగ రోజుల్లో అట్లా అయితే చాలా వరకు ఆ రోజే పొద్దున్నే శుభ్రపరచుకుంటాము, తిది ఇవన్నీ ఏం చూసుకోకుండా ఆ రోజు నీట్గా అనిపిస్తుంది, మనం అలంకరించుకున్న మంచి కళగా ఉంటుందని చెప్పి అలా చేసుకోవచ్చు అంటారా? పర్వదినానికి ఎక్సెంప్షన్స్ ఉంటాయా? ఓకే. పర్వదినానికి రేపు పర్వదినం అనగా ముందు రోజు మంగళవారమా లేకపోతే శనివారం అని చూడాల్సిన అవసరం లేదు. ఓకే. మనకిప్పుడు సహజంగా మీరు శుక్రవారం శ్రావణ మాసంలో మనకు ఒక పాట కూడా పెట్టారు, శుక్రవారము పొద్దు సిరిని విడవద్దు, ఇల్లు ఓడవగా వద్దు బువ్వ నెత్తద్దు అని. సో ఇట్లా మనకి శుక్రవారం ఇల్లు ఓడవకూడదు కాబట్టి గురువారం రోజున లక్ష్మీవారం అని ప్రతీతి దీనికి. చక్కగా ఆ రోజు మొత్తం మీరు శుభ్రపరచుకొని శుక్రవారం రోజు కేవలం పవిత్ర అనే ఒక బ్రాహ్మణులు అయితే మంత్రం చెప్తారు, మీరైతే శుద్ధిం భూత్వా అని 3 సార్లు అనేసి చక్కగా ఆవు పంచతంలో కొద్దిగా పసుపు కలిపి నీళ్లు కలిపి అట్లా తమలపాకుతో చన్నేయచ్చు. ముందు రోజు మీరు చక్కగా అలంకరించేయచ్చు, పిండి ముగ్గులతో కూడా పెట్టేయచ్చు. శుక్రవారం పూట మాత్రం తీసి తుడిస్తే మీరు ఏమైనా అనుకోండి, సంపద మొత్తం శ్రీమాత స్వాహ. తొడవకూడదు. శుక్రవారం దేవతా మండపాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీరు. మరి ఆలయాల్లో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. దేవతా పీఠాలు ఉంటాయి, నిరభ్యంతరంగా శుక్రవారం పూట మొత్తం తీసి శుభ్రపరచచ్చు. కానీ ఇంటిలో మాత్రం గృహానికి ఆలయానికి చాలా తేడాలు ఉంటాయి. సో ఇంటిలోనే పీఠాన్ని పెట్టుకుని చేసేవాళ్ళు ఉంటారు, అంటే ఇల్లు వేరుగా పైన దేవతా మందిరం పీఠం లాగా పెట్టుకునేవాళ్ళు, నేను కూడా అలా పెట్టుకున్నాను. సో అటువంటి నియమాలు పీఠానికి వర్తించవు, ఆలయాలకు వర్తించవు. శుక్రవారం వేకునే అమ్మవారికి అభిషేకం చేయడం, చీరగట్టడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఆవర్తించదు. మీరు ఇంటిలో గృహస్థుడిగా చేసుకునే పూజల దగ్గర మాత్రం ఆ రోజు మొత్తం దేవత అన్ని తీసేసి బయట పెట్టేసి తుడి చేసుకొని పెట్టుకుంటారు, అది పెట్టుకోకూడదు. వరలక్ష్మి వ్రతంకు ముందు రోజు మొత్తం శుభ్రపరచుకోండి, వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా పసుపు కుంకుమ అన్ని పెట్టి బొట్లు పెట్టుకొని మేము కార్యక్రమం మొదలు పెట్టుకోవచ్చు. ఓకే, సంతోషం గురుగారు. నిజంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక డౌటే, ఆధ్యాత్మిక పరంగా ఏ పని చేయాలన్నా కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఆయుష్మతి.